సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమానికి సభాధ్యక్షుడు జయంత్ గౌడ్ అన్న గారికి మరియు సోదరుడు హరికృష్ణ అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఆగమన్న గారికి, ఇంకా గౌడ పెద్దలు, బహుజన నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పుర ప్రముఖులకి, డిఎస్పీ ఉద్యమకారులకి అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని స్మరించుకోవడము అంటే అర్థం ఏంటి? అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది పక్కన పెడదాం. ప్రధానమైన విషయం ఏమిటంటే చరిత్రని ఎప్పుడంటే అప్పుడు పునర్నిర్మించవచ్చు. చరిత్రని ఎప్పుడంటే అప్పుడు పునర్నిర్మించవచ్చు. అంత తేలిగ్గా ఈ మాట చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు. చరిత్రని ఎప్పుడంటే అప్పుడు దాన్ని పునర్నిర్మించుకోవచ్చు, కానీ చెప్పేవాడు ఉన్నారు. చరిత్రని మళ్ళీ జనం దగ్గరికి పోయి అది చెప్పినప్పుడు చరిత్ర మళ్ళీ పునర్నిర్మాణం అయింది. అది ఎట్లా అంటే, బ్రాహ్మణుడు అగ్రవర్ణాలు 3000 సంవత్సరాల నుంచి ప్రతి తరంలో కూడా వాడి రాజ్యాన్ని నిర్మించుకుంటూ పోతూనే ఉంది. ఎందుకంటే వాడు కథ చెప్తున్నాడు మనకి. వాడి రాజుల కథ మనకి చెప్పి మన ద్వారా వాడి రాజ్యాన్ని తీసుకొస్తాడు. కానీ మన కథ మనం చెప్పుకోవడం, మన చరిత్ర మనం చెప్పుకోవడం. మన చరిత్ర కానీ మనం చెప్పుకుంటే తరానికి ఒక రాజ్యం వస్తుంది, మన రాజ్యం. ఇప్పుడు మన కథ చెప్పడానికి బయలుదేరిన ఆయనే ఈ జై హింద్ గౌడ్. ఇప్పుడు మన కథ చెప్పడానికి బయలుదేరి, మనకి ఒక కథ ఉంది, మనకి ఒక రాజ్యం ఉంది, మనకి ఒక గొప్ప రాజున్నాడు. మనకి దేశాన్ని, తెలంగాణని పరిపాలించిన ఒక వీరుడి గాథని మనకి చెప్పినప్పుడల్లా వీరుడికి ఎందుకు మరణం ఉండదు? వీరుడికి మరణం లేదంటారు. ఎందుకు అంటే, ఒక వీరుడు గురించి చెప్పినప్పుడు వీరుడు మన గుండెల్లో జ్వరపడ్డాడు. వీరుడు మన గుండెల్లో జ్వరపడ్డప్పుడు వీరులాగానే తయారవుతాం మనం. అదే వీరగాథ అంటే. అమర వీరుడు అంటే అర్థం వీరుడికి మరణం లేదు అని అర్థం. వీరుడికి మరణం లేదు అంటే నువ్వు వీరుడి గాథ గురించి నువ్వు చెప్తే ఏ మనిషిలో నుంచైనా ఆ వీరుడు మళ్ళీ పుడతాడు, పుడుతూనే ఉంటాడు వీరుడు. అట్లా పురాణాలు, ఇతిహాసాలు, వాళ్ళ గాథల్ని, వాళ్ళ పురాణాలని ప్రతి శరీరానికి చెప్పుకుంటూ పోతున్నారు అగ్రవర్ణాలు. కాబట్టి వాడు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ చరిత్రను బయటికి తీసుకుంటాడు. కానీ మన కథలు చెప్పేవాళ్ళు లేరే, మన చరిత్రను చెప్పేవాళ్ళు లేరే. మనం కూడా మన వీరుల గురించి చెప్పుకుంటే చరిత్ర పునరావృతమవుతుంది. ఒక పాపన్న గౌడుని తెలంగాణ గడ్డ మీద 4 కోట్ల మంది బీసీ ఎస్టీలకు చెప్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వీరుడి కథని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఉన్న 4 కోట్ల మందికి మనం చెప్పగలిగితే తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మన రాజ్యం పునర్నిర్మాణం అవుతుందని ఈ సభా వేదిక మీ అందరికీ తెలియజేస్తాం. కానీ 4 కోట్ల మందికి చెప్పాలి. చెప్పినప్పుడు ఈ 4 కోట్ల మంది ప్రజలకి జ్ఞానం వచ్చి, ఆత్మగౌరవం వచ్చి, ఆత్మగౌరవంతో మనం అమ్ముడు పోకుండా ఉంటాం. ఆత్మే లేకపోతే మనం అమ్ముడు పోతాం. మనలో ఆత్మ నిర్మాణం కావాలంటే అమరవీరుడి గురించి చెప్పాలి. అమరవీరుడు గురించి చెప్పినప్పుడు మనలో వీరుడు తయారైతాడు. మనలో వీరుడు తయారైనప్పుడు మనం అమ్ముడుపోం. అమ్ముడు పోనోడికే రాజ్యం వస్తుంది. ఆ అమ్ముడు పోనోడికి రాజ్యం రావాలంటే మన వీరుడు కథ తెలవాలా. దానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వీరుడు యొక్క గాథని, తన పోరాటాన్ని, ఆనాడు మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అంత పెద్ద సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కింద అణిచివేత చేస్తున్న ఈ భూస్వాముల మీద తిరుగుబాటు చేయడానికి అణగారిన వర్గాలందరినీ ఏకీకృతం చేసి
ఈ భువనగిరి కోటని స్వాధీనం చేసుకొని రాజ్యాన్ని ఏలిండంటే తెలంగాణ గడ్డ మీద 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు సిగ్గు శరం తెచ్చుకొని ఆత్మగౌరవంతో బతకాలని ఇవాళ ప్రతిజ్ఞ పూనాలు. అలాంటి వీరులు ఉన్నారు మనకి. కానీ ఏ చరిత్ర మనకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి చెప్పకపోయా. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి తెలంగాణ గడ్డ మీద సమ్మక్క సారలక్కల యొక్క రాజ్యం కోసం పోరాడిన వీరోచిత పోరాటం, పండగ సాయన్న పోరాటం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం, ఈ పోరాటాలన్నీ ఈ పోరాటాలన్నింటినీ మరొక్కసారి తెలంగాణ గడ్డ మీద పునరాలోచించి పునర్నిర్మించుకుంటే మనం 4 కోట్ల మంది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వీరులుగా మనం తయారైనప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నా ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఊళ్ళల్లో ఒక మామూలుగా మనిషి ఉన్నాడు. ఆ మనిషి కోటర్ సీసాకి 100 రూపాయలకు అమ్ముడుపోతాడు, 500 రూపాయలకు అమ్ముడుపోతాడు, కిలో మాంసానికి అమ్ముడుపోతాడు, రెడ్డి గారు భుజం మీద చేస్తే అమ్ముడుపోతాడు, పలకరిస్తే అమ్ముడుపోతాడు, మందలిస్తే అమ్ముడుపోతాడు. కానీ ఆ అమాయకుడైన 30 ఏండ్ల మన బహుజన బిడ్డకి కూర్చోబెట్టి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క యుద్ధాన్ని ఒక 2 గంటలు ఆ మనిషి చెప్పాడు. అతడి గుండెల్లో ఒక వీరుడి గాథ ఉప్పొంగి నేను కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాగా ఎందుకు కాకూడదు అనే గుండెల్లో ఈ కథ చెప్పండి. అతడు కోటర సీసాకు అమ్ముడు పోడు, రాజ్యం వచ్చిందని పనిచేస్తాడు. అదిగో ఆ వీరుల గాథలు మనకి తెలియకపోబట్టే మన ప్రజల్ని అగ్రవర్ణాలు ఇష్టం వచ్చినట్టుగా కొనుక్కుంటున్నారు, అమ్ముడు పోతున్నారు. మనం ఈ కథ జరుగుతాం కాబట్టి ఈ గడ్డ మీద ఆనాడు శివాజీ సామ్రాజ్యం ఒక కబీర్ లాంటి ఒక సన్యాసి, ఒక తాత్వికుడు కోట్ల మందికి చెప్పుకుంటూ పోయేసరికి శివాజీ రాజ్యం వచ్చింది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి మీద ఈరోజు ప్రతిజ్ఞ చేసి ఆయన యొక్క పోరాట వీరుడి గాథని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద కరెక్ట్ గా నిర్మాణం చేయగలిగితే మన గుండెల నుంచి ఒక ఆత్మ తయారైతుంది. ఆ తయారైన మన గుండెల్లో తయారైనటువంటి ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మన గుండెల్లో తయారైతే మన గుండెకి బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇస్తే బ్యాలెట్ బాక్స్ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యం బయటకు వస్తుంది. బ్యాలెట్ బాక్స్ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రావాలి బయటికి. బ్యాలెట్ బాక్స్ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యం బయటికి రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాయా, ఈ బహుజన యుద్ధానికి గౌడు సోదరులు ముందు వరుసలో నిలబడి అగ్రగామి సైన్యంగా నిలబడాలి. నీ రక్తం నుంచి పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నువ్వు యుద్ధం చేయకపోతే ఎవరు చేస్తారు? మరి ఆనాడు ఆయన అందరినీ సమీకరించిండు, అన్ని కులాలని, మాదిగోలని, సాగరోలని, మంగళోలని, బానిసలందరినీ సమీకరించి భూస్వాముల మీద యుద్ధం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాషాపూర్ కేంద్రంగా తెలంగాణ గడ్డ మీద ఇంత పోరాటం చేస్తే ఎవరు ముట్టుకోకపోబట్టి అణగారిన వర్గాల బిడ్డ కాబట్టి శివాజీ సామ్రాజ్యానికి ఒక భగత్ సింగ్ కి వచ్చిన ఆదరణ మనోడికి రాకపోయింది. కాబట్టి ఇవాళ 4 కోట్ల మంది ప్రజలకు రావాలా? పక్కనున్న జనగామ జిల్లాకి ఎందుకు పేరు పెట్టట్లే? పైసా ఖర్చు లేదు కదా. రెడ్ల యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క పేరుని జనగామ జిల్లాకి ఎందుకు పెట్టట్లే? పైసలు ఖర్చు కావట్లే, కానీ ఎందుకు పెట్టట్లే? ఆయన పేరు పెడితే మళ్ళా ఆయన చరిత్ర బతికితే గౌండ్లు తిరుగుబాటు చేసి రాజ్యానికి వస్తారని వాడు పేరు పెట్టాడు. కాబట్టి చరిత్ర సమాధి చేయాలి. కానీ అతి త్వరలో జనగామ జిల్లాకి పాపన్న గౌడ్ పేరు పెట్టకపోతే ఒక యుద్ధం మొదలైంది తెలంగాణ గడ్డ మీద. దాన్ని సిద్ధపడింది. తెగింపు జరగాలి. బతికితే తెగింపుతో బతకాలి, వీరుడిలాగా బతకాలి. వీరుడు ఎన్ని యుగాలైనా ప్రజల నాలుకల మీద ఉంటాడు, చరిత్రలో నిలబడతాడు. వీరుణ్ణి ఎప్పుడైనా మళ్ళీ పుట్టియొచ్చు, మళ్ళీ పునర్నిర్మాణం చేయొచ్చు. ఆ విధంగా తెలంగాణలో 4 కోట్ల మంది మన బీసీఎస్సీ ఎస్టీలకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వీరగాథని చెప్పడానికి ఒక బలమైనటువంటి మేధోవర్గం బయలుదేరాలని, ఆ దిశగా మన జయిందన్న, హరీష్ అన్న అందరూ కలిసి ఒక ప్రణాళిక రూపొందించి మనం మళ్ళా రాజ్యాన్ని పునర్నిర్మాణం చేయటమే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి, పాపన్న గౌడ్కి ఇచ్చే నివాళిని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.